తెలంగాణలోని హైదరాబాద్ షాన్, కాకతీయుల ఆత్మగౌరవం, కుల్లీ కుతుబ్ షాల అద్భుత కట్టడాలు, ప్రపంచంలోనే ఒకప్పుడు నంబర్ 1 వజ్రాల వ్యాపారమైన స్థలం, శ్రీరామదాసు గారు 12 ఏళ్ళు చెరసాలలో ఉన్నటువంటి స్థలం అదే గోల్కొండ అలియాస్ గొల్లకొండ కిలా. సో హాయ్ ఫ్రెండ్స్, హలో. మనమైతే ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ అలియాస్ గొల్లకొండ కిలా దగ్గర అయితే ఉన్నాం. సో ఇది చాలా అంటే చాలా అద్భుతమైన ఫోర్ట్. మన ఇండియాలోనే ఒక అద్భుతమైన ఫోర్ట్ అంటే గోల్కొండ ఫోర్ట్, హైదరాబాద్లో ఉన్న గోల్కొండ ఫోర్ట్. డైలీ కొన్ని వందల మంది వచ్చి ఇక్కడికి ఈ ఫోర్ట్ని అయితే చూస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే నేను ఈ ఫోర్ట్ దగ్గరకు వచ్చినాను. సో ఫోర్ట్ చూద్దాం. చాలా వర్షం కొడుతుంది, అయినా కూడా వీడియో తీయాలి, వీడియో షూట్ చేయాలి. గోల్కొండ ఫోర్ట్ మన ఛానల్లో కూడా ఉండాలి, ఎందుకంటే మన ఛానల్లో చాలా ఫోర్ట్స్ ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో గోల్కొండ ఫోర్ట్ కూడా మన ఛానల్లో ఉండాలని చెప్పేసి అయితే ఇప్పుడైతే గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చేసిన. సో మొత్తం ఈ గోల్కొండ ఫోర్ట్ ఎట్లా ఉంది, ఏంటిది, దీని కథ ఏందో మొత్తం మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి విషయం గోల్కొండలో జరిగిన ప్రతి విషయం ఇప్పుడు నేను చెప్తాను. అండ్ మీరు మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను. చలో. 1153 సంవత్సరంలో ఇదంతా కాకతీయుల హయాంలో ఉండేది. అప్పుడు మంగళవరం అనే పేరుతో ఒక కొండ ప్రదేశం ఇదంతా. సో రోజు ఈ కొండపైకి ఒక గొల్ల వ్యక్తి గొర్రెలను కాసుకుంటూ వచ్చేవాడు. అప్పుడు ఆ గొల్ల వ్యక్తి గొర్రెలను కాసుకుంటూ వచ్చినప్పుడు ఒకరోజు అతనికి దూరంగా ఒక వింత రాయి కనిపిస్తుంది. అదేంటని అతను దగ్గరికి వెళ్ళి చూస్తాడు. దగ్గరికి వెళ్ళి చూడంగానే అతడు ఏమనుకుంటాడు, ఇదేంటి రాయి అని అనుకొని అతను చూడంగానే అది ఒక అమ్మవారి రూపంలో కనిపిస్తుంది. అతను ఈ కాకతీయ రాజ్యాన్ని కటాక్షించి ఇక్కడ ఒక దేవత విగ్రహం వెలిసిందని వెంటనే అప్పుడు ఇక్కడ ఉన్న కాకతీయ మొదటి రాజు రుద్రప్రతాపునికి వెళ్ళి చెప్తాడు. వెంటనే రుద్రప్రతాపుడు వచ్చి ఆ విగ్రహాన్ని దర్శించుకొని ఒక కోటను కట్టిస్తాడు. ఆ కోటను కట్టించడం అండ్ ఆ అమ్మవారి ఆ గొల్ల వ్యక్తి వల్ల తెలియడం వల్ల తెలిసింది కాబట్టి రుద్రప్రతాపుడు అప్పుడు దీనికి గోల్కొండ అలియాస్ గొల్లకొండ అని పేరు పెడతాడు. అతను ఒక గొల్ల వ్యక్తి కాబట్టి గోల్కొండ అనే పేరు పెడతాడు. అండ్ ఇదంతా మంగళవరం అనే కొండ పైన ఉంది కాబట్టి అప్పట్లో దీన్ని మంగళవరం కొండ అని కూడా పిలిచేవారు. 13వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి 2వ ప్రతాపరుద్రుడు కోటకు మరమ్మతులు చేపించి కొత్త హంగులను తీసుకొచ్చాడు. కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా శత్రువులను దాడి నుండి రక్షించే రక్షణ వలయంగా కూడా కోట నిర్మించారు. ఆ తర్వాత కాలంలో ఖిల్జీలు, తుగ్లక్ల వరుస దాడిల వల్ల కాకతీయ డైనాసిటీ పతనమైపోయింది. కోట తుగ్లక్ల చేతిలోకి వెళ్ళింది. తుగ్లక్ల విషపు కూరల్లా ఆంధ్రదేశం మొత్తం విలవిలలాడిపోయింది. దాంతో జనాల్లో తుగ్లక్ల అరాచకాలకు వ్యతిరేకంగా విప్లవం స్టార్ట్ అయింది. 1325 కాకతీయుల వారసులైనటువంటి ముసునూరి నాయకులు తుగ్లక్లను తరిమి కొట్టారు. ఓరుగల్లుపై మళ్లీ విజయ జెండా ఎగరేశారు. అయితే వాళ్ళ పాలన ఎన్నో ఏళ్లు లేదు. 1368లో కర్ణాటక ప్రాంతం నుండి బామని సుల్తానులు ఓరుగల్లుపై అటాక్ చేసి అనేక కానుకలతో పాటుగా గోల్కొండ కోటను కూడా సొంతం చేసుకున్నారు. ఆ తెలుగువారి ఆత్మగౌరవం సుల్తానుల వశమైంది. బామని రాజు మొహమ్మద్ షా అయిన పేరు మీద గోల్కొండ కోటకు మొహమ్మద్ నగర్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు కూడా గోల్కొండ మొహమ్మద్ నగర్ అనే పేరు మీదే గవర్నమెంట్ దస్తావేజుల్లో. కోటను సొంతం చేసుకున్న బామని రాజు తనకు అత్యంత సన్నిహితుడైన కుతుబ్ ఉల్ ముల్క్ ను 1496లో గోల్కొండ జాగీర్దార్ గా నియమించాడు. కుతుబ్ ఉల్ ముల్క్ ఇరాన్ నుండి భారత్ కు వలస వచ్చిన ఒక ముస్లిం వ్యక్తి. అతను బామని రాజు దగ్గర ఒక మామూలు సైనికుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి సేనాపతి అయ్యారు. తెలంగాణలో దారి దోపిడ్లతో రెచ్చిపోతున్న బందిపోట్లను, సుల్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తిరుగుబాటుదారులను అణిచివేసి బామని రాజు దగ్గర మార్కులు కొట్టేశాడు. కొంతమంది విద్రోహులు బామని రాజును చంపడానికి ట్రై చేసినప్పుడు కుతుబ్ ఉల్ ముల్క్ ప్రాణాలకు తెగించి పోరాడి రాజుగారిని కాపాడాడు. అందుకు బహుమానంగా కుతుబ్ ఉల్ ముల్క్ రాజుగారి నుండి నజరానాగా గోల్కొండ కోటకు జమీందార్గా నియమించాడు. 1518 బామని రాజు మరణించగానే కుతుబ్ ఉల్ ముల్క్ తనను తాను గోల్కొండ రాజ్యానికి సుల్తాన్గా ప్రకటించుకొని మొహమ్మద్ కులీ కుతుబ్ షాగా పిలువబడ్డాడు. 1518 నుండి 1687 వరకు మొత్తం 7 కుతుబ్ షా రాజులు గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాకతీయులచే మట్టితో కట్టించబడిన గోల్కొండ కోటను పూర్తిగా కూల్చేసి అదే ప్లేస్ లో గ్రానైట్ రాయితో మనకి ఇప్పుడున్న ఈ కోటను అయితే కట్టించాడు. కోట కట్టించబడిన గోల్కొండ నగరానికి తన పేరు మీద మొహమ్మద్ నగర్ గా పేరు మార్చాడు. ఈ గోల్కొండ రాతి నిర్మాణం కంప్లీట్ కావడానికి మొత్తం 62 ఏళ్లు సమయం పట్టింది. 4 కుతుబ్ షాహీ రాజుల హయాంలో 1518 నుండి 1580 వరకు గోల్కొండ కోట నిర్మించడం జరిగింది. మనకి కోట
కోట చూడు 7 కిలోమీటర్లతో 8 దర్వాజాలు ఉన్నాయి. అలాగే ఈ దర్వాజాలను అన్నింటినీ కలుపుతూ పటిష్టమైన గ్రానైట్ తో నిర్మించిన గోడలు, ఇంకా ఇప్పుడు కోటను పహారా కాయడానికి మధ్య మధ్యలో 87 బుర్జులు ఉన్నాయి. ఔటర్ వాల్ మొత్తం 10 కిలోమీటర్లు పొడుగా ఉంటుంది. ఫతే దర్వాజా, బంజారా దర్వాజా అని చాలా దర్వాజాలు ఉంటాయి. ఫతే దర్వాజా నుండి 1 కిలోమీటర్ వస్తే గోల్కొండ ఫోర్ట్ వస్తుంది. కోటకు ముందు భాగాన వంపుగా ఉన్న ఒక గోడ మనకి ముందుగా కనిపిస్తుంది. దాన్ని కర్టెన్ వాల్ అంటారు. కోట లోపలికి వెళ్ళాలంటే ఈ చిన్న ద్వారం ద్వారానే వెళ్ళాలి. ఈ వాల్ చూడడానికి ఒక తెరలాగా కనిపిస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ వాల్ ఎదురుగా కోట మెయిన్ గేట్ బాలాహిసార్ గేట్ ఉంటుంది. శత్రువులు కోట లోపలికి రావాలంటే ఫస్ట్ ఔటర్ లో ఉన్న దర్వాజాని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ బాలాహిసార్ గేట్ ని బద్దలు కొట్టాలి. అది అంత ఈజీ కాదు. గేట్ కంప్లీట్ గా ఇనుముతో తయారు చేసిన గేట్లు. సినిమాల్లో చూపించినట్టు పెద్ద మొద్దును పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ ని బద్దలు కొట్టే వీలు లేకుండా తెలివిగా కర్టెన్ వాల్ ని కట్టించడం జరిగింది. కర్టెన్ వాల్ పైన ఎప్పుడు సైనికులు కాపు కాస్తూ ఉంటారు. ఆ గేట్ పైన ఒక హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ లో సైనికులు దాచుకొని ఎప్పుడు చుట్టుపక్కల శత్రువులు ఎవరైనా వస్తున్నారా అని చూస్తూ ఉండేవారు. ఒకవేళ శత్రువులు గనుక ఓటర్ సిస్టమ్ ని దాటుకొని వస్తే పైన ఉన్న హోల్స్ లో నుండి తుపాకీని ఎక్కుపెట్టి శత్రువులు కాల్చేవారు. పైన ఉన్న హోల్స్ లో పట్టాలంటే గన్స్ చాలా సన్నగా పొడుగ్గా ఉండేవి. అలాంటి కొన్ని వందల గన్స్ ని ఇప్పుడు కూడా ఆర్మీ బిల్డింగ్ లో ఉన్నాయి. మెయిన్ ఎంట్రన్స్ ని బద్దలు కొట్టడానికి ఏనుగులను కూడా ఉపయోగించేవారు. కర్టెన్ వాల్ ఉండడం వల్ల ఏనుగులు లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా కూడా ఏనుగు వంపు తిరిగి గేట్ ని గుద్దాల్సి ఉంటుంది. సో ఫోర్స్ తగ్గిపోతుంది. అప్పుడు కష్టం అవుతుంది. అంతేకాదు ఏనుగులు గేట్ ని గుద్దకుండా ఉండడానికి ఉచ్చగా ఉన్న ఇనుప కడ్డీలను గేట్ కి పెట్టారు. ఒకవేళ అవి ట్రై చేసినా ఆ ఇనుప కడ్డీలు కుచ్చుకొని ఏనుగులు చచ్చిపోతాయి. గేట్ పైన ఒక పెద్ద హోల్ కనిపిస్తుంది. సైనికులు ఆ హోల్ నుండి శత్రువుల పైన సలసల మరిగించే నూనె పోసేవారు. నూనె మరిగించడానికి గేట్ పక్కనే ఉన్న ప్లేస్ ని ఉపయోగించేవారు. ఇవన్నీ తప్పించుకొని ఒకవేళ ఎట్లయినా గేట్ ఓపెన్ చేస్తే ఎదురుగా ఒక పెద్ద ఫిరంగి ఉంటుంది. ఆ ఫిరంగిని గేట్ ఓపెన్ చేశారా, ఇక్కడ నుండి ఆ ఫిరంగితో నిప్పు పెడితే చాలు శత్రువులు బ్లాస్ట్ అయిపోతారు. శత్రువులు ఎప్పుడు అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ఒకవేళ సడన్ గా చేస్తే బాలాహిసార్ గేట్ ఎదురుగా ఉన్న గుమ్మటం కింద చప్పట్లు కొడితే చాలు పైన ఉన్న రాజుగారి సభా మండపం, దాన్ని బారాదారి అని అంటారు. ఇక్కడ కొట్టిన చప్పట్లు శబ్దం అక్కడికి వినిపిస్తుంది. ఆ శబ్దం వినిపించడంతో కోటలో ఉన్న సైనికులు అందరూ అలర్ట్ అయిపోతారు. చప్పట్లు ఎన్నిసార్లు కొట్టాలో దానికి కూడా ఒక సిగ్నల్ ఉండేది. ఆ గుమ్మటం కింద 7 అడుగుల దూరం మాత్రమే మనం కొట్టిన చప్పట్లు మనం కూడా వినొచ్చు. అది దాటితే రీసౌండ్ కూడా మనకి వినిపించదు. కానీ బారాదారిలో వినిపిస్తుంది. అకౌస్టిక్ టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయింది. కానీ ఆ కాలంలోనే గోల్కొండ కోటను డిజైన్ చేసిన ఇరానియన్ ఆర్కిటెక్చర్, ఫిజిక్స్ లోని ధ్వని ప్రతిధ్వని ఇంజనీరింగ్ ను కోట నిర్మాణంలో యూజ్ చేశారు. కోటలో ఎక్కడ చూసినా గుండ్రటి ఆర్చులు మనకు కనిపిస్తాయి. మనం కొట్టే చప్పట్ల శబ్దం అంత దూరం చేరడానికి ఆ ఆర్చ్లే ప్రధాన కారణం. ఎంట్రెన్స్ రైట్ సైడ్ లో శవస్నానశాల కనిపిస్తుంది. దాన్ని టర్కీ, పర్షియా పద్ధతులను ఉపయోగించి కట్టారు. కుతుబ్ షాహ్ రాజు కుటుంబంలో ఎవరైనా చనిపోయిన వారి పార్థివ దేహం ఇక్కడికి 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్న కుతుబ్ షా టోమ్స్ కి తీసుకెళ్తారు. శవ స్నానశాల నుండి కొద్దిగా ముందుకు వెళ్తే నంగీనా గార్డెన్స్ ఉంటుంది. ఒకప్పుడు నంగీనా గార్డెన్స్ లో వేల కట్టలేని వజ్రాలను, బంగారాన్ని కుప్పలు కుప్పలుగా పోసి బిజినెస్ చేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలో కొల్లూరు మైన్ ఉండేది. అలాగే కృష్ణా జిల్లాలో పరిటాల, ఆత్కూరు మైన్స్ అని ఉండేవి. వాటి అన్నిటినీ కలిపి గోల్కొండ మైన్స్ అని పిలిచేవారు. ఈ మైన్స్ లో బయటపడ్డ వజ్రాలను గోల్కొండ కోటకు తీసుకొచ్చి కటింగ్ చేసి షేప్ చేసేవారు. ఇండియాలోని 2 ప్రధాన సముద్ర ఓడరేవులు సూరత్, మచిలీపట్నంకు మధ్యలో గోల్కొండ ఉండటంతో గోల్కొండ ప్రపంచంలోనే నెంబర్ 1 వజ్రాల వాణిజ్య కేంద్రంగా పేరొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం కూడా కొల్లూరు మైన్స్ లోనే బయటపడింది. కోహినూర్ తో పాటు దారాయినూర్, హోప్ డైమండ్, విజిల్ బ్యాచ్ గ్రాఫ్ డైమండ్ అలాంటి చాలా విలువైన వజ్రాలకు పొట్టినులు మన గోల్కొండ. నంగీనా గార్డెన్స్ కి లెఫ్ట్ సైడ్ లో సెక్యూరిటీ గార్డ్స్ కాపు కాయడానికి గదులు కట్టించారు. ఆ గదుల మధ్యలో చివరి కులి కుతుబ్ షా మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నల ఆఫీసులు కూడా ఉంటాయి. ఆ గదుల పైన రంధ్రాలతో ఉన్నటువంటి వేలాడుతున్న రాళ్ళు ఉంటాయి. ఆ హోల్స్ ని జాయిన్ చేస్తూ పెద్ద పెద్ద పరదలను కట్టి గదులలాగా డివైడ్ చేసేవారు. ఆ పరదలను నీటితో తడిపి సేవకులు అటు ఇటు ఊపేవారు. దాంతో లోపల ఉన్నటువంటి వాళ్ళకి చల్లటి గాలి వస్తుంది. నైట్ టైంలో ల్యాంతర్లను హ్యాంగ్ చేయడానికి కూడా అవి యూజ్ చేసేవారు. అతి ముఖ్యమైన దస్తావేజులను దాచిపెట్టడానికి ఆ గదుల పైన ఉన్న సెల్ఫ్లను ఉపయోగించేవారు. ఇక్కడ డంబెల్ ఉంటుంది. ఆ డంబెల్ బరువు 120 కిలోలు. అప్పట్లో ఎవరైనా రాజుగారి సైన్యంలో చేరాలి అనుకుంటే ముందుగా ఒక టెస్ట్ పెట్టేవాళ్ళు. అది ఏంటంటే
ఆ డంబెల్ ని ఒంటి చేత్తో పైకి ఎత్తాలి. అప్పుడే సైన్యంలోకి ఎంట్రీ ఉంటుంది. పైన ఉన్న బారదారికి వెళ్ళాలంటే 360 మెట్లు ఎక్కాలి. నార్మల్ గా కోటలో రాజా దర్బార్ కింద ఉంటుంది. కానీ ఇక్కడ పైన ఉంది. ఎందుకంటే దానికి కారణం కోటను పైనుండి కిందకి కట్టుకుంటూ వచ్చారు. మంగళవరం కొండను కోటకు న్యాచురల్ పునాదిలాగా ఉపయోగించారు. అలాగే కొండ గుట్టలను రాతి నిర్మాణాలకి తవ్వి ఉపయోగించారు. కోట కట్టడానికి నార్మల్ గా పెద్ద పెద్ద రాళ్లను మందుగుండు పెట్టి పిలుస్తారు. కానీ అప్పట్లో పెద్ద రాళ్లకు హోల్స్ చేసి అందులో చెక్క పెట్టి నీళ్లు పోసేవారు. దాంతో హోల్స్ కొట్టిన దగ్గరలో రాయి బలహీనపడి దెబ్బ కొట్టగానే ఎగ్జాక్ట్ గా కావాల్సిన షేప్ లో ఆ రాయి పగిలేది. కోట మొత్తానికి కావాల్సిన రాళ్లను అలాగే తయారు చేసుకున్నారు. అందుకే కోటలో ఉన్న రాళ్లను అబ్జర్వ్ చేస్తే పక్కా షేప్ లో ఉండవు. రాళ్లతో గోడలు కట్టడానికి సున్నపు రాయి మిశ్రమాన్ని ఉపయోగించారు. కోట కట్టడానికి ఉపయోగించిన లైమ్ ప్లాస్టింగ్ ని ల్యాబ్ లో అటామిక్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రోపోడోమీటర్ సహాయంతో టెస్ట్ చేసి ప్లాస్టింగ్ లో లైమ్ అంటే సున్నంతో పాటు పాలు, పెరుగు, ఎగ్స్, బియ్యపు పిండి, బంక మిశ్రమాలు ఉపయోగించినట్టు తెలిసింది. కొండపైన ఉన్న కట్టడాలు అన్నిటినీ కలిపి బాలాహిసార్ అంటారు. బాలాహిసార్ మెట్లు ఎక్కుతున్నప్పుడు స్టార్టింగ్ లోనే కుడి పక్కన ఒక పెద్ద బావి కనిపిస్తుంది. దాన్ని బడి బౌలి అంటారు. కోట ఒక కొండపైన కట్టబడింది కాబట్టి అక్కడ నీటి సౌలభ్యం ఉండేది కాదు. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైటెక్ సిటీ దగ్గరలో ఒక చెరువు ఉండేది. దాన్ని దుర్గం చెరువు అంటారు. అక్కడ నుండి ఇక్కడికి మట్టితో చేసిన పైపుల ద్వారా నీళ్లు తరలించే ఈ బడి బౌలిలో నింపేవారు. ఇక్కడ నుండి మనం పైకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ మొత్తం 4 నీటి ట్యాంకులు ఉంటాయి. ఇనుప చక్రాల ద్వారా ఒక ట్యాంక్ నుండి ఇంకో ట్యాంక్ కి అలా 400 అడుగుల ఎత్తులోకి నీళ్లు పంపేవారు. ఇంకా పైన ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుండి మట్టితో చేసిన పైపుల ద్వారా కింద ఉన్న అన్ని భవనాలకు వాటర్ సప్లై చేసేవారు. ఇక్కడ అపర శ్రీరామ భక్తుడు శ్రీరామదాసు ఉన్న జైలు మనకి ఉంటుంది. రామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న. గోల్కొండ చివరి నవాబ్ తానిషా గారి మంత్రులలో ఒకరైన మాదన్నకు కంచర్ల గోపన్న స్వయాన మేనల్లుడు అవుతాడు. మేనమామ సిఫార్సుతో తానిషా గోపన్నను భద్రాచలంలో ఉన్నటువంటి తాలూకాకు తహసీల్దార్ గా నియమించాడు. జనాల నుండి శిస్తుల రూపంలో వసూలు చేసిన ధనాన్ని గోపన్న భద్రాచలం రాముడి గుడి కట్టడానికి ఉపయోగించాడని తానిషాకి తెలియడంతో గోపన్నను గోల్కొండ కోటకు తీసుకొచ్చి 12 ఏళ్లు ఈ గోల్కొండలో ఉన్న జైల్లోనే బంధించాడు. ఆ జైల్లో పైన ఒక కప్పు ఉంటుంది. ఆ కప్పు నుండి గోపన్నకు ఆహారాన్ని పంపించేవారు. గోపన్న గదిలో ఖైదీగా ఉన్నంత కాలం రాముడి పాటలు పాడుకుంటూ, కీర్తనలు రచించుకుంటూ, గోడలపై సీతారాముల, హనుమంత వారి విగ్రహాలను చెక్కి పూజలు చేసుకుంటూ గడిపేవాడు. శ్రీరామదాసి మూవీలో ఉన్న చాలా కీర్తనలను గోపన్న ఈ గదిలో బందీగా ఉన్నప్పుడే రాయడం జరిగింది. అలా రాను రాను గోపన్న భక్త రామదాసు పేరుతో ప్రసిద్ధి చెందాడు. శ్రీరామదాసు భద్రాచలంలో సీతారామ వారికి చేపించిన చింతాకు పథకం, లక్ష్మణుడికి చేపించిన హారం, సీతారాముల కళ్యాణంకు చేపించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ భద్రాచలం దేవస్థాన నగలలో భద్రపరిచారు. ఒకరోజు గోల్కొండ నవాబ్ తానిషాకు రామలక్ష్మణులు ప్రత్యక్షమై 6 లక్షల వరహాల శిస్తు సొమ్ము చెల్లించడంతో తానిషా తన తప్పు తెలుసుకొని శ్రీరామదాసుని విడుదల చేయడం జరుగుతుంది. శ్రీ సీతారామ కళ్యాణం సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలు సాంప్రదాయం అప్పటి నుండి మొదలైంది. ఇప్పటికీ ఈ పుణ్య ప్రదేశంలో స్వయంగా శ్రీరామదాసు గారిచే చెక్కబడిన దేవుడి విగ్రహాలు ఈ గోల్కొండ జైల్లో ఇంకా ఉన్నాయి. అంబర్ఖానా కోటలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నీళ్ల కోసం ధాన్యాన్ని అందులో స్టోర్ చేసేవాళ్ళు. యుద్ధ సమయంలో కోట బయటకి వీలు లేనప్పుడు ఈ భాండాగారం చాలా ఉపయోగపడేది. ఇక్కడ 2 మినార్లలో ఉన్నటువంటి ఒక సుందరమైన మసీద్ కనిపిస్తుంది. దాని పేరు జామై మసీద్. దాన్నే ఇబ్రహీం మసీద్ అని కూడా పిలుస్తారు. మొదటి కులీ కుతుబ్ షా దాన్ని కట్టడం జరిగింది. ఆ కట్టడాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చార్మినార్ లోని 4 మినార్లను తీసుకొని కట్టారు. 1543లో మొదటి కుతుబ్ షా ఇక్కడ ప్రార్థన జరుపుతున్న సమయంలో అతని 2వ కుమారుడు జంషీద్ గోల్కొండ నవాబ్ ను అత్యంత క్రూరంగా చంపి గద్దెను లాక్కున్నాడు. అసలు వారసుడైన పెద్ద కుమారుడు కళ్ళు పీకించేశాడు. ఎదురు తిరిగిన 3వ కుమారుడిని కూడా చంపేశాడు. ఈ సుందరమైన కట్టడాల వెనుక మనకి తెలియని రక్త చరిత్ర కూడా దాగి ఉంది. దాని పక్కనే మరో వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. దారిలో సైనికులు ప్రహారాలు కాయడానికి నిర్మాణాలు ఉంటాయి. పైన ఆయుధాల కర్మాగారం కూడా ఉంటుంది. మెయిన్ ఆర్మరీ మాత్రం కింద ఉంటుంది. శత్రువులు కింద భాగాన్ని అటాక్ చేస్తే పైన కూడా కొన్ని ఆయుధాలు ఉండాలని తర్వాత కాలంలో వాటిని కట్టించారు. 360 మెట్లు ఎక్కాక ముందుగా మనకి కనిపించేది అమ్మవారి గుడి. కాకతీయుల కాలం నాటి జగదాంబిక మహాకాళి టెంపుల్ ఇప్పటికి కూడా మనకు గోల్కొండ కోట పైన ఉంది. తానిషా కాలంలో మాదన్న గారు ఈ గుడికి మరమ్మతులు చేపించారు. గండశిలతో ఉన్నటువంటి పురాతన దేవత విగ్రహాలు
పర్యాటకులకు భక్తి పరవశంతో కట్టిపడేశాయి. ప్రతి ఇయర్ బోనాల పండుగ ఫస్ట్ గోల్కొండ నుండి స్టార్ట్ అవుతుంది. బోనాల సమయంలో భక్తులు ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించేవారు. అమ్మవారి గుడి పైన ఉన్న దండశిల నంది ఆకారంలో భక్తులను ఆకట్టుకుంటుంది. అమ్మవారి గుడి నుంచి కొంచెం ముందుకెళ్తే 3 అంతస్తులో నిర్మించిన బారాదారి కనిపిస్తుంది. ఆ బారాదారిలో 400 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుండి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ లో 12 ఆర్చులతో కట్టిన ద్వారాలు ఉన్నాయి కాబట్టి దానికి బారాదారి అని పేరు పెట్టారు. అది నేచురల్ ఎయిర్ కండిషనింగ్ చేయబడింది. ఆ బారాదారిలో నిల్చుంటే ఏసీ కంటే చల్లని గాలి వస్తుంది. ఆ కాలంలోనే ఇది ఎలా సాధ్యమైంది అంటే ఆ గోడలు గాలిలో ఉన్న తేమను పీల్చుకొని చల్లని గాలిగా మార్చే విధంగా ప్రత్యేకంగా ఈ పాయింట్ ని నిర్మించడం జరిగింది. కింద ఉన్న ఆ భవనాన్ని మొత్తం దివానే ఆమ్ అని పిలుస్తారు. రాజుగారు గెస్ట్లలో సరదాగా జనాలతో అక్కడ ఇంటరాక్ట్ అయ్యేవారు. ఆ బారాదిలో ఒక పక్కన రాజుగారు కూర్చునేవారు, ఒక పక్కన రాణి గారు కూర్చునేవారు. అక్కడ నుండి పైకి అయితే దివానే కాసుంటుంది. అక్కడ రాజుగారి సింహాసనం ఉంటుంది. ఆయన మిత్రులతో ఇంపార్టెంట్ వ్యక్తులతో అక్కడ సమావేశాలు ఏర్పరిచేవారు. పైనుండి హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ బోనాల పండుగ ఉంది కాబట్టి పైకి వెళ్ళడానికి క్లోజ్ చేశారు. సో నేను పైకి వెళ్ళలేకపోయినా. మనము కోట నుండి కిందకి దిగడానికి 2 మార్గాలు ఉంటాయి. సో ఒకదాన్ని మాత్రం రాజు రాణులు కిందకి దిగడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఆ రూట్ అయితే ఇప్పుడు క్లోజ్ చేశారు. రాణులను పల్లకిలో కూర్చోబెట్టుకొని సేవకులు పైకి తీసుకెళ్లేవారు. పల్లకిని మోసే వాళ్ళు ఫ్రంట్ సైడ్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, బ్యాక్ సైడ్ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండేవారు. ఎందుకంటే బ్యాలెన్సింగ్ గా ఉండడం. ఇక్కడ రాణి మహల్ ఉంటుంది, అంటే రాణి డ్రెస్సింగ్ రూమ్. అక్కడే రాణులు తయారయ్యేవారు. ఇక్కడ నీటి తొట్టెలు ఉంటాయి. అద్దంలో చూస్తే అందం తక్కువ అయిపోతుందని ఆ కాలంలో రాణులు భావించేవారు. అందుకే తొట్టెలలో నింపబడిన నీటిలో చూసుకుంటూ తయారు అయ్యేవారు. ఇక్కడ కిల్వత్ అని ఒకటి ఉంటుంది. అక్కడ నర్తకులు నాట్య ప్రదర్శనలు చేసేవారు. ఆ కిల్వత్ స్టేజ్ పైన రాజు రాణి కూర్చునేవారు. లాంతర్ల నుండి వస్తున్న కాంతిని అంతకు 10 రేట్లను పెంచడానికి డైమండ్లను యూజ్ చేసేవారు. డైమండ్లు నేచురల్ ఫ్రెడ్ లైట్ గా పనిచేసేవి. అలాగే రూమ్స్ లో కూడా మధ్యలో ఒక పెద్ద డైమండ్ ని ఉంచేవారు. ఆ డైమండ్ పై లాంతర్ల నుండి పడ్డ కాంతి కార్నర్ గోడలపై రిఫ్లెక్ట్ అయ్యేది. అవి కాంతిని కింద వైపు రిఫ్లెక్ట్ చేసేవారు. అద్భుతమైన ఈ నిర్మాణంలో పర్షియన్, ఇరానియన్, హిందూ ఆర్కిటెక్చర్ వాడడం జరిగింది. మనకు గోల్కొండ గోడలపై కనిపిస్తున్న ఆ డిజైన్లలో ఒకప్పుడు డైమండ్స్ ఉండేవి. కాంతిని రిఫ్లెక్ట్ చేయడానికి అలా చేసేవారు. ఎదురెదురు కార్నర్ లో 2 వ్యక్తులు నిల్చొని మెల్లిగా గుసగుసలాడిన చాలా స్పష్టంగా ఒకరి మాటలు ఒకరికి వినిపిస్తాయి. అది ఎలా సాధ్యమని రీసెర్చ్ చేస్తే కార్నర్ పై భాగంలో ఉన్న వంపు నిర్మాణం వల్ల సౌండ్ ఆపోజిట్ కార్నర్ కి వెళ్తుందని అర్థమైంది. ఇక్కడ తాజ్ మహల్ అని జడ్జిమెంటల్ కోర్టు ఉంటుంది. అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైన వాదోపవాదాలు జరిగేవి. రాజుగారు, రాణిగారు పైన బాల్కనీలో నుండి వాదనలు వినేవారు. మధ్యలో గోడ ఉంటుంది. ఆ గోడ మధ్యలో కట్టించడానికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ఎవరైనా సడన్ గా రాజుగారి పైన అటాక్ చేయకుండా, ఇంకోటి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరైనా సరే స్పష్టంగా తీర్పు ఇవ్వడానికి. మెయిన్ ఎంట్రన్స్ గుమ్మటంలో వాడిన టెక్నాలజీయే తాజ్ మహల్ లో కూడా వాడారు. ఇక్కడ ఏం మాట్లాడుకున్నా అక్కడ ఉన్న రాజు రాణులకు స్పష్టంగా వినిపించేది. ఇక్కడ ట్యాంక్ లో ఉండేవి. ట్యాంక్ కింద 2 హోల్స్ ఉండేవి. ఆ హోల్స్ లోని బొగ్గు నింపి మంట పెట్టేవారు. వేడి అయిన వాటర్ ని పైప్స్ ద్వారా కోటలో ఉన్న వాళ్ళందరికీ పంపేవారు. పైప్ల నిర్మాణం కూడా చల్లటి నీటికి ఒక పైప్, వేడి నీటికి ఇంకో పైప్ లైన్ ని వాడేవారు. ఇక్కడ మనకు ఒక ఎంట్రన్స్ లో ఒక సైడ్ తారామతి ప్యాలెస్, ఇంకో వైపు ప్రేమమతి ప్యాలెస్. వాళ్ళిద్దరు రాజుగారి ఫేవరెట్ నర్తకులు. రాజుగారి తారామతికి లవ్ ఎఫెక్షన్ ఉండేది అంట. ఎదురుగా కనిపిస్తున్న ఆ మస్జిద్ ని తారామతి గారే కట్టించారు. అందుకే దీన్ని తారామతి ప్యాలెస్ అని కూడా అంటారు. దీన్ని జానానా మౌజద్ అని కూడా అంటారు. ఇక్కడ రంగీన్ మహల్ అని ఉంటుంది. అది రంగీన్ మహల్ కు లెఫ్ట్ సైడ్ లో గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. వేరే రాజ్యం నుండి ఎవరైనా గెస్ట్లు వస్తే అక్కడ ఉండేవారు. గెస్ట్ల కోసం ఇక్కడ ప్రత్యేక నాట్యాలు, పార్టీలు కూడా జరిగేవి. ఇక్కడ ఆర్మరీ ఉంటుంది. ఇప్పటికే ఇందులో అనేక ఆయుధాలు, మందుగుండులు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్లేస్ లో ధోబిఘాట్, లంగర్ ఖానా, గుర్రంలను కట్టేయడానికి శ్మశాల ఉండేవి. అక్కడ ఒక పెద్ద బావి ఉండేది. తానిషా పట్టుబడ్డప్పుడు ఆయన భార్య, పిల్లలు ఆ బావిలోనే పడి ఆత్మహత్య చేసుకున్నారు. బారాహిసర్ గేట్ పైన నెమళ్ళు, సింహాలు, అదేవిధంగా కోటలో అక్కడక్కడ హిందూ సాంప్రదాయానికి చెందిన సింబల్స్ కూడా కనిపిస్తాయి. ఇంత అందంగా కోట కట్టారు కాబట్టి దీనిపై ఢిల్లీ సుల్తానా ఔరంగజేబ్ కన్నుపడింది. గోల్కొండ 7వ మరియు చివరి నవాబ్ పేరు అబ్దుల్ హసన్ కుతుబ్ షా. తానిషా అంటే దయామయుడు అని అర్థం. చిన్నప్పటి నుండి రాజభోగాలకు దూరంగా ఒక మామూలు సూఫీగా సాధు జీవితాన్ని గడిపేవాడు. రాజు అయ్యాక కూడా ఆహాన్ని చూపించలేదు. అన్ని మతాల వారిని సమాన దృష్టితో చూసేవాడు. హిందువులు అయిన అక్కన్న మాదనలకు రాజు తర్వాత అయినటువంటి అత్యంత పోస్టులు, మినిస్టర్ పోస్టులను ఇచ్చాడు. తానిషా అన్ని మతాలను సమానంగా చూసేవాడు అనే దానికి కారణం అది. మాదన్న కోటలో ఉన్న జగదంబ టెంపుల్ కి మరమ్మతులు చేయిస్తా అంటే అందుకు పర్మిషన్ కూడా ఇచ్చాడు. మొదట్లో
గోల్కొండ నవాబ్లు ఢిల్లీ సుల్తాన్ల మధ్య చాలా క్లోజ్ రిలేషన్స్ ఉండేవి. కానీ ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చాక తానిషాను ఒక బానిసలాగా చేసుకొని ఆధిపత్యం చేసేవాడు. తానిషా లొంగలేదు. ఇదంతా మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్న తానిషాతో చేపిస్తున్నారని ఔరంగజేబ్ భావించాడు. వెంటనే అక్కన్న మాదలను పదవిని ఉడగించాలని ఔరంగజేబ్ తానిషాకి సందేశం పంపించాడు. తానిషా దానికి ఒప్పుకోలేదు. దాంతో ఔరంగజేబ్ మద్దతుదారులు అక్కన్న మాదలను కోట బయట దారిలో దొరికించుకొని అత్యంత దారుణంగా చంపిస్తారు. వారి తలలను ఔరంగజేబ్ నజరానాగా పంపించారు. ఔరంగజేబ్ వాళ్ళ తలలను ఏనుగులతో తొక్కించి పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. తానిషా 2 భుజాలు అయిన అక్కన్న మాదనల మరణ వార్త విని తానిషా ఎంతో దుఃఖించాడు. ఔరంగజేబ్ అంతటితో సంతృప్తి పడలేదు. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండ ఫోర్ట్ పై అటాక్ చేస్తాడు. కానీ శత్రువులు దుర్భేద్యంగా కట్టించిన ఈ ఫోర్ట్ కు మొఘలు సైన్యం రాలేకపోయింది. దాంతో జనవరి 1687 నుండి సెప్టెంబర్ 1687 వరకు ఔరంగజేబ్ గోల్కొండ కోటను సీజ్ చేసి బయట కాపు కాస్తాడు. గోల్కొండ కోట ఎంత పటిష్టంగా కట్టారో చెప్పడానికి అదే ముఖ్య కారణం. ఢిల్లీ చక్రవర్తులు కూడా కోటలోకి ఎంటర్ కాలేకపోయారు. మొఘల్ సైన్యం 100 ఫిరంగులతో గోల్కొండ కోటను చుట్టుముట్టి కాల్పులు మొదలు పెట్టారు. బదులుగా గోల్కొండ కోట నుండి కూడా ఫిరంగులతో కాల్పులు మొదలు పెడతారు. ఆ అటాక్ లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మొఘల్ కమాండర్ ఖిల్జీ ఖాన్ ఖాజా అబీద్ సిద్దికి దారుణంగా మరణిస్తాడు. దాంతో ఎలాగైనా కోటను స్వాధీనం చేసుకోవాలని ఔరంగజేబ్ ప్రతిజ్ఞ చేస్తాడు. ఏ రాజ్యంలో అయినా తప్పకుండా ఒక గుంట నక్క ఉంటాడు. కోట లోపల ఉన్న సరందాజ్ ఖాన్ అనే ఒక నమ్మక ద్రోహి అందరూ పడుకున్నాక అర్ధరాత్రి కోట ద్వారాన్ని తెరిచాడు. అంతే, ఒక్కసారిగా మొఘల్ సైన్యం మొత్తం కోట లోపలికి వచ్చి తానిషాని బందీ చేసి దౌలతాబాద్ జైల్లో ఉంచారు. తానిషా అక్కడ 13 ఏళ్ల పాటు అక్కడ బందీగా ఉండి 1700లో మరణిస్తాడు. తానిషా పట్టుబడడంతో గోల్కొండలో కుతుబ్ షాహీల వంశం అంతమైంది. దక్కన్లో మొఘలుల ఆధ్వర్యంలో నిజాం పాలన 1701లో ప్రారంభమైంది. సరందాజ్ ఖాన్ నమ్మక ద్రోహంతో తలుపులు తెరిచిన ఈ ద్వారానికి ఔరంగజేబ్ ఫతే దర్వాజా అని పేరు పెట్టాడు. ఫతే అంటే విజయం అని అర్థం. ఆ ద్వారం గుండానే వచ్చి గోల్కొండ కోట పైన విజయం సాధించాడు కాబట్టి ఆ పేరు పెట్టాడు. ఔరంగజేబ్ కోట మొత్తాన్ని దోచుకున్న వెళ్తూ ఈ కోట మరే రాజుకు పనికి రాకుండా ఫిరంగులతో కోట మొత్తాన్ని ధ్వంసం చేస్తాడు. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.